హలో అండి అందరికీ. మార్నింగ్ లేచి ఫస్ట్ కిందంతా క్లీన్ చేసి ముగ్గు అయితే వేసి వచ్చిన. వర్షం అయితే పడుతుంది కదా, దానివల్ల స్టెప్స్ పైన మొత్తం మట్టి అయితే వచ్చింది చాలా. ఇంకా మెట్ల పై నుంచి అంతా ఊడ్చి కిందికైతే మొత్తం క్లీన్ చేసిన తర్వాత పైన కూడా ఊడ్చి ముగ్గు అయితే వేసి తర్వాత పళ్ళు తోముకొని ఇంకా ఒకసారి ఫస్ట్ వీడియో తీయడం మర్చిపోయాను అనమాట. అందుకని ఇప్పుడు వచ్చి తీసిన. ఇంకా అప్పుడు లేట్ అయిపోయిందనమాట వీడియో తీయడము. ఇక్కడైతే ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత కొన్ని హాట్ వాటర్ అయితే పెట్టుకొని తాగిన. ఇంకా ఛాయ్ అయితే పెట్టిన. లేవంగానే కొంచెమన్నా ఛాయ్ తాగుతారనమాట ఇంట్లో. ఇంకా అందుకోసమే ఛాయ్ అయితే పెట్టేసి ఇప్పుడైతే బాబుకైతే కొన్ని వాటర్ అయితే ఇస్తున్నా తాగడానికి. ఇది సాటర్డే వ్లాగ్ అనమాట. సాటర్డే హాలిడే ఉంది కదా, అందుకనే కొంచెం లేటే లేచిన అనమాట. మరి 4-5కి అట్లా ఏం కాదు, 6 అయిపోయాకనే లేచిన. నేను లేచేటి వరకు ఇంట్లో చెత్త ఆయన కూడా వచ్చేసిపోయిండు. చెత్త అట్లనే మిగిలిపోయింది. ఇక ఏం చేయలేక అట్లే పెట్టిన అనమాట. నెక్స్ట్ వచ్చిన తర్వాత వేద్దామనేసి ఇక్కడైతే బాబుకు నాకైతే ఛాయ్ పోసుకొని కొంచెం ఛాయ్ తాగితేనే తలనొప్పి అట్లాంటిది ఏమి ఉండదు. లేదంటే ఛాయ్ తాగలేము అనుకో, బంద్ చేద్దామని ఎంత ట్రై చేస్తున్నా, అసలు తాగొద్దు, ఏం టీ హెల్త్కి మంచిది కాదనేసి. కానీ హెడేక్ వస్తుంది, హెడ్ అంతా పట్టేసినట్టు అవుతుంది, డే మొత్తం తలనొప్పే ఉంటుందన్నమాట. ఇక దానివల్ల తాగాల్సి వస్తుంది. ఇక్కడైతే క్యాప్సికమ్ కర్రీ అయితే చేస్తున్నాం ఇప్పుడు. హాలిడే ఉంది కదా, దానివల్ల వంట కొంచెం లేటే చేస్తాను అనమాట. 9-8 అట్లా అవుతుంది స్టార్ట్ చేయడము. ఈరోజు అంబలి కూడా ఏం చేస్తలేదు, ఓన్లీ కర్రీస్ రొట్టె అయితే చేస్తున్నా. ఇక్కడైతే పల్లీలు వేయించుకొని పక్కన పెట్టుకున్నా. తర్వాత క్యాప్సికమ్ కూడా కట్ చేసి పెట్టుకున్నా. పచ్చిమిర్చి కూడా మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడైతే నేను కిచిడి చేస్తున్నాను అనమాట. కిచిడి కూడా చేస్తున్నా. ఆల్రెడీ బాబుకి ఆకలి అయ్యింది, నేను వంట చేయడం లేట్ అయింది అనేసి ఇంట్లో కొంచెం మ్యాగీ ఉంటే మ్యాగీ వండి ఇచ్చిననమాట. తినేసి బయటకైతే వెళ్ళిండు ఆడుకోవడానికి. ఇంకా నేను వచ్చేంతవరకు అయితే కర్రీ చేసేసి ఇంకా కిచిడి అయితే చేసిన. ఇక్కడైతే క్యాప్సికమ్ కర్రీ వేసుకుంటున్నాను అనమాట. ఆనియన్ వేయించుకొని అల్లం వెల్లుల్లి పసుపు వేసుకున్న తర్వాత అవి ఫ్రై అయిన తర్వాత మనం క్యాప్సికమ్ కూడా వేసుకోవాలి. క్యాప్సికమ్ కూడా మంచిగా వాటర్ ఏం పోయకుండా కొంచెం మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత ఇక్కడ కారం అయితే వేస్తున్నా నేను. పచ్చిమిర్చి కారం వేసుకుంటాం కదా మనము. తర్వాత పల్లీలు కూడా మిక్సీ పట్టి పెట్టుకున్నాను అనమాట. ఇది కొంచెం మంచిగా కొంచెం మగ్గిందాకా ఉంచాలి, కారం అంతా ముక్కలకు పట్టిందాక. ఇక తర్వాత కిచిడి చేద్దాం అనేసి అయితే వీడియో అక్కడ సైడ్ క్లారిటీగా రాదనేసి, అసలు కనిపించదు అక్కడ, అడ్డు వస్తుంది అనేసి నేనైతే కర్రీ అక్కడ పెట్టేసి ఇక్కడైతే కిచిడి చేద్దామని ఆనియన్స్ ఇంకా అన్నీ రెడీ అయితే పెట్టుకున్నా. పప్పు అండ్ బియ్యం నానబెట్టుకున్నాను అనమాట అప్పుడే. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి పల్లీల పేస్ట్ అనమాట క్యాప్సికమ్ కర్రీ కోసము. ఇంకా అది వేసుకొని ఒకసారి మొత్తం కలిపి కొంచెం ముక్కలకంతా పట్టిన తర్వాత కొన్ని వాటర్ పోసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. అన్నీ వేసేసిన ఇంకా కర్రీలు అన్నీ. ఇంకో ఓన్లీ మొత్తం దగ్గరికి వచ్చేస్తే అయిపోతుంది గ్రేవీ అంతా. ఇక్కడైతే ఇప్పుడు మనము కిచిడి అయితే చేసుకుందాము, మసాలా కిచిడి. దానికోసం నేను ఆయిల్ వేసుకొని కుక్కర్లో తర్వాత లవంగా, ఇలాచీ, చెక్క, షాజీరా అన్నీ వేసుకున్న తర్వాత ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఆనియన్స్ కూడా కొంచెం ఫ్రై అవుతున్నప్పుడు మనం కట్ చేసుకున్న బంగాళదుంప, క్యారెట్ వేసుకొని కొంచెం మంచిగా ఫ్రై చేసుకోవాలి. అటు వేసేసరికి ఇటు ఆయిల్ హీట్ అయింది కదా, దానివల్ల మాడిపోకుండా మొత్తం కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఇక్కడైతే ఇంకా టమాటా కూడా వేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ కర్రీ చూడండి దగ్గరకు వచ్చేసింది చాలా. ఇంకా మళ్ళీ ఇంకా గట్టిగా అయితే గ్రేవీ అయితే మొత్తం వెళ్ళిపోయి స్టవ్ బంద్ చేసి సరిపోతుంది, గ్రేవీ సరిపోద్ది. ఇక్కడైతే కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటున్నా కిచడిలా. రెండు ఒకటేసారి అటు ఇటు తీస్తున్నా కాబట్టి అటు ఇటు కన్ఫ్యూజ్ అయితే అవుతుందన్నమాట. అది చూపెట్టాలా ఇది చూపెట్టాలా అనేసి. ఇంకా అన్నీ అయిపోయినాయి కదా, మనం వేసుకొని ఫ్రై చేసుకున్నాం కదా. ఇప్పుడైతే సరిపడినన్ని వాటర్ పోసుకోవాలి. మనం ఎన్ని బియ్యం తీసుకున్నాం పప్పు అనేది. ఇంకా నేను వాటర్ పోసుకొని మూత అయితే పెడుతున్నా విజిల్కి. నార్మల్గానే పెట్టాను అనమాట ఇందాక. ఫస్ట్ వేసుకున్నాక విజిల్ పెట్టాలి, ఫస్ట్ ఉత్తిగా పెట్టేసిన అనమాట. మనం ఓపెన్గా పెడితే తొందరగా రాదు కదా, గాలి అంతా తగిలి.
అందుకే ఫస్ట్ కొంచెం మూత పెట్టుకుంటే ఈజీగా తొందరగా వాటర్ అయితే మరుగుతాయి. వాటర్ మరిగిన తర్వాత మనం నానబెట్టుకున్న బియ్యము అన్నీ వేసుకొని కొంచెం సాల్ట్ కూడా వేసుకొని, మనం ముందే వేసుకోలేం కదా సాల్ట్, ఇప్పుడు వేసుకొని విజిల్ అయితే పెట్టుకోవాలి. ఒక 4 విజిల్స్ అట్లా. ఇక్కడ చూడండి కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇంక ఇక్కడ కర్రీ అయిపోయింది కదా, రైస్ అయితే అక్కడ పెట్టేసి ఇక్కడ రొట్టె అయితే చేస్తున్నా. ఇంకా కిచిడి చేసినాం కదా, గంజి ఉండదు కదా, నేనైతే ఇక్కడ హాట్ వాటర్ అయితే పెట్టి చేస్తున్నా రొట్టె. ఇంకా హాట్ వాటర్ పెట్టుకుంటే రొట్టె మంచిగా వస్తుంది కదా జిగి, అందుకోసమే. వాటర్ కూడా మరిగిపోయినాయి. ఇప్పుడు పెంక అయితే పెట్టుకుందాము. ఇంకా డైలీ రొట్టెలు అయితే కామన్ అయిపోయినాయి, ప్రతిరోజు చేయడమే రొట్టె. పిండి కూడా అయిపోతుంది, ఇంకా పిండి కూడా పట్టించాలన్నమాట. నేనైతే ఈరోజైతే ఒక 4 అయితే చేస్తున్నా. డైలీ అందరికీ చేస్తా, కానీ ఈరోజు 4 చేస్తున్నా. చూద్దాం, బాబు తింటున్నాడు, బాబుకి కూడా చేస్తాను అన్నమాట ఇప్పుడు. ఇంకా పాప నేనైతే ఏం తినట్లేదు ఈరోజు రొట్టె. మంచిగా హాట్ వేడిగా ఉన్నాయి అనుకో వాటరు, మంచిగా జీగి వస్తుంది అనమాట. చూడండి పొగలు వెళ్తున్నాయి, ఎంత అట్లా ఉండాలి వాటర్ రొట్టెకి. చేసేటప్పుడు విచ్చుకపోకుండా చాలా మంచిగా వస్తాయి. ఎప్పుడు వాయిస్ ఓవర్ ఇద్దామన్నా ప్రతిరోజు ప్రతిసారి ఏ టైంకు వాయిస్ ఓవర్ ఇద్దామన్నా బ్యాక్గ్రౌండ్లో ఏ ఒక సౌండ్సే ఉంటాయి. దానివల్ల నేనైతే చాలాసార్లు వీడియో లేటు అన్న అవుతుంది, ముందన్న అవుతుంది, అట్లా పెట్టాల్సి వస్తుంది. ఇక్కడైతే రొట్టె అయితే చేసేసిన అనమాట. చూడండి ఇట్లా స్లోగా కాల్చుకోవాలి. ఇంకా రొట్టెలు అయితే చేసేసిన. ఇంకా పచ్చజొన్నలతోటి హెల్త్కి మంచిది, కానీ పచ్చజొన్న తినరనమాట. చూడండి కిచిడి కూడా రెడీ అయిపోయింది. ఇంకా మామిడికాయ చట్నీ కానీ, మా దగ్గర అయితే మామిడికాయ చట్నీ అండ్ నిమ్మకాయ చట్నీ అయితే ఉంది. వాటితోటి అయితే తింటాం ప్రతిసారి. చాలా టేస్ట్గా ఉంటుంది వేడి వేడి కిచిడి. ఇంకా మధ్యాహ్నం వచ్చేసి పాయసం అయితే చేసినాము, ఆల్రెడీ వీడియో పెట్టినాం కదా. మధ్యాహ్నం అయితే పెసరపప్పు పాయసం అయితే చేసిన, చాలా టేస్టీగా అయింది అసలు. దాని తర్వాత ఇంకా మళ్ళీ పాపనేమో ఫ్రూటీ కాఫీ చేసిరనమాట వీళ్ళు, పాప బాబు వచ్చేసి. ఇంకా తర్వాత నేను మధ్యాహ్నం ఒక బ్లౌజ్ అయితే కట్ చేసిన, ఇది కుట్టాలి ఈరోజు. ఇప్పుడైతే కుట్టడానికి రెడీ కూర్చున్నాను అనమాట. ఇక్కడ సైజుకుందా బ్లౌజు, అది కూడా నేనే కుట్టిననమాట. చాలా మంచిగా వచ్చింది, బాడీకి అయితే ఫిట్టింగ్ చాలా బాగా వచ్చింది. ఇంకా అదే సైజు తీసుకొని మళ్ళీ కుడుతున్నా ఇంకొకటి. ఇది మొత్తం ఇట్లా హ్యాండ్ అయితే కొలతలు అయితే తీసుకొని, ఇంకా నేనైతే అన్నీ కట్ చేసి అయితే రెడీ పెట్టుకున్నా, లైనింగ్ అండ్ మెయిన్ క్లాత్. ఇంకా తర్వాత నైట్కి అయితే ఏం టిఫిన్ చేయాలి, ఇంకా ఇంట్లో నైట్కి కొంచెం రైస్ తింటలేరు అనమాట. దానివల్ల ఏం చేయాలనేసి ఇంకా బోండాలు అయితే చేసిన. మైదా పిండి తీసుకొని అందులో సాల్ట్, వంట సోడా, జీలకర్ర, పెరుగు, వాటరు అన్నీ వేసుకుంటూ మెత్తగా కలుపుకోవాలి. కలుపుకొని బోండాలు అయితే చేసుకోవాలి. కొద్దిసేపు నానబెట్టుకోవాలన్నమాట. డే నైట్ మొత్తం నానితే మంచిది, మంచిగా పొంగుతాయి, గుల్ల టైప్ వస్తాయి అన్నమాట లోపల. ఇంక ఇక్కడ నేనైతే అప్పటికప్పుడు 10 మినిట్స్లో అయితే చేసిన అనమాట. ఇంకా దానికోసం చట్నీ కలిపి పెట్టిన చూడండి, దానికోసం చట్నీ కూడా పల్లీల చట్నీ అయితే చేస్తుంది. ఇక్కడ పల్లీలు వేయించుకొని అందులోనే కొన్ని పుట్నాలు అయితే వేసుకున్నా. పుట్నాలు అండ్ పచ్చి కొబ్బరి ఇంకా సాల్ట్, జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత చూడండి చట్నీ కూడా పోపు అయితే పెట్టుకోవాలి, చాలా మంచిగా ఉంటుంది టేస్ట్. ఇంకా తర్వాత బోండాలు కూడా వేసిన అనమాట. ఇంకా డే మొత్తం పిల్లలు ఇంటి దగ్గర ఉంటే ఏదో ఒకటి ఇంట్లో వండడమే సరిపోతుంది. చూడండి బోండాలు కూడా రెడీ అయిపోయినాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి.